చాలా బాధాకరం, విచారకరం. చాలాసార్లు కలవటం జరిగింది. ఆ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ విధంగా దుర్మరణం పొందటం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులు కానీ అందరికీ కూడా దీని నుంచి చాలా బాధ కలిగే విషయం. వారందరికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అటు శరద్ పవార్ గారు కానీ, సుప్రియా సూలే గారు కానీ, అలాగే వారి వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా దీన్ని ఎంత తొందరగా అందరూ కలిసికట్టుగా బయటకు వచ్చేదానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నా. అయినా చాలా పెద్ద విషయం, అంత తొందరగా అయ్యేది కాదు. అయినా కూడా ఇటువంటివి ఇప్పటికి చూసాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అవటం అనేది చాలా విచారించగలిగిన విషయం. దీని నుంచి వారికి ప్రగాఢ సానుభూతి వెల్లబరుస్తూ ఉన్నాను. సో సుప్రియా సూలే మీకు తెలుసు, మీరు ఆమెతో మాట్లాడుతుంటారు. ఈ ఎన్సీపీలో ఏదైతే సంక్షోభం వచ్చినప్పుడు అజిత్ పవార్ తన వర్గాన్ని తీసుకెళ్లి ఎన్సీపీ పార్టీ నాదే అంటూ కూడా ఆయన క్లెయిమ్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ గురించి సుప్రియా సూలే కానీ ఆ పార్టీ నేతలకు సంబంధించి కానీ ఏమైనా చెప్పారా మీకు? ఎప్పుడు కూడా అంటే మనం చూస్తుంటాం, పాలిటిక్స్ అంటే ఏదో ఎప్పుడు ఒకరిని దూషించుకోవటం అన్నట్లు అనుకుంటాం బయట నుంచి చూసేటప్పుడు. అలా ఉండదు. ఒక విభేదాలు వచ్చి బయటికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక్కసారి కూడా